సో లావణ్య గారి గురించి అసలు మీకు ఎలా తెలుసు ఏంటి? అసలు అప్పటిదాకా ఆవిడ ఒక వ్యక్తి భూమి మీద ఉందనే విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే ఈ కేసు పెట్టిందో అప్పుడే ఆ విషయం తెలిసింది. తర్వాత నేను పూర్వపరాలు పరిశీలిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు పెడుతుంది, ఇలాగే అలవాటు వీడికి అని తెలిసింది. అంటే దీని గురించి మాట్లాడేటప్పుడు కళ్యాణ్ శంకర్ గారు కూడా కొంచెం వల్గర్గా మాట్లాడడం అయింది కదా, సో దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? అదే నేను తీసుకోనమ్మా, ఖచ్చితంగా తీసుకోను. ఇప్పుడు ఎవరన్నా అదే నేను మళ్ళీ 2-3 చోట్ల చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తాను. మీకు కూడా జీవితంలో పనికొచ్చే ఒక మంచి కథ. స్వామి వివేకానంద ఆయన భిక్షాటానికి వెళ్ళాట ఒకసారి. వెళ్ళినప్పుడు ఆ భిక్ష వేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఇట్లా చూసి చేతులు కళ్ళు సరిగ్గా ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదరా అని చెప్పి నాన్న తిట్లు తిట్టట. సరే వేయబోతున్నట్ల ఫైనల్గా వేయబోతుంటే ఆపేట స్వామి. ఆపి అక్కర్లేదండి అన్నట్టు. అంటే దీనికి మాత్రం పెద్ద పౌరుషం వచ్చిందా ఇదంటే, లేదు సార్ ఇప్పుడు మీరు వేసారనుకోండి, నేను తీసుకున్నాను అనుకోండి, ఆ బియ్యం ఎవరి దగ్గర ఉంటాయంటే నీ దగ్గరే ఉంటాయన్నట్టు. అలాగే మీ తిట్లు నేను తీసుకోలేదండి అన్నట్టు, అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో బేసికల్లీ అవన్నీ కూడా ఒక ఎలా వస్తాయి ఒక మనిషి నోట్లో నుంచి అంత నీచమైన తిట్లు అంటే మేబీ వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు అవన్నీ కూడా. అవి జరిగాయి కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అవతల వాళ్ళు అనగలుగుతారు. ఏ రోజు నేను ఈ రోజుకి కూడా వాళ్ళ తల్లిగారిని కానీ వాళ్ళ భార్యని కానీ అలా మాట అనడానికి కూడా నా నోరు రాదు. ఎందుకంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు, వాళ్ళకి అలాంటివి ఉన్నాయేమో మనకు తెలియదు, అందుకే అంత ఈజీగానే ఇవ్వగలుగుతున్నారు. ఐ డోంట్ నో. సో ఒకవేళ ఈ ఇష్యూ అవ్వకపోతే మీరు బయటికి రాకపోతుండేనా? నేనేదో నా పని నేను బయటికి రాకపోవడం, నేను కనబడుతూనే ఉంటాను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాంలో. అంత కనిపించినా కానీ పెద్దగా మనకి ఇక్కడ ఎక్కువ పాట్ అయ్యారు కదా మీరు చాలా వరకు. అది అయ్యాను కదా, చేశారు మీడియాలో వరుస పెట్టి పిలవడం. వాళ్ళు ఏదో సంథింగ్ దే ఫెల్ట్ ఒక న్యాయం ఉంది, ఈ అబ్బాయి చెప్పే దాంట్లో ఏదో విషయం ఉంది అని చెప్పి అనుకున్నారు, పిలిచారు, అలా వైరల్ అయింది తప్ప నేను అదే పనికి వెళ్ళడం అనేది లేదు. సో ఇదే పరంగా చూసుకున్నట్టయితే మీరు హ్యాపీ మార్నింగ్ ఇలాంటి మంచి మంచి షోస్ ఇచ్చి ఆ షోస్ తర్వాత నుంచి మళ్ళీ ఎందుకు షోస్ చేయలేదు? ఎందుకు చేయలేదు, చేస్తున్నాను. జెమినీలో యాక్చువల్లీ హ్యాపీ మార్నింగ్స్ అనేది బిగ్ ఎఫ్ఎంలో చేసిన షో. హ్యాపీ మార్నింగ్స్ అంతకుముందు బిగ్ సందడి అని, సలాం తెలంగాణ ఇలాంటి షోస్ అన్నీ మనం చేసాం. తర్వాత కొన్నాళ్ళు ఈవినింగ్ షోస్ కూడా చేసాం, కిక్కు అని. సో రేడియోలో అన్ని టైం జోన్స్లోనూ షోస్ చేశాను. బట్ ప్రధానంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ షోస్, డ్రైవ్ టైమ్ షోస్ అంటారు కదా, అవి చేసేవాళ్ళం. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి కనెక్షన్ అయ్యేట్టు క్యాబ్ డ్రైవర్స్ని వాళ్ళని ఉద్దేశించి మన టార్గెట్ ఉంటుందన్నమాట. లాజికల్గా మాట్లాడడం, సరదాగా రిడిల్స్ అడగడం ఇలా ఉండేది. బట్ టీవీలో 2018 లాస్ట్ తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించేసాను. అంటే ఇప్పుడు 2005 నుంచి మొదలెట్టి ఇప్పుడు దాదాపు ఒక 13 ఏళ్ళు అప్రతాత జైత్రయాత్రలాగా చేస్తూనే ఉన్నాం. రోజుకి 1-2 లైవ్ షోస్ అలా. బట్ తర్వాత వాళ్ళే అంటే టీవీ ఛానల్లోనే లైవ్స్ తగ్గిపోయినాయి.